ఓకే. లాస్ట్ క్లాస్‌లో కమెన్స్‌మెంట్ పార్ట్ వరకు చూసాం. కమెన్స్‌మెంట్ వరకు చూసాం. అండ్ నౌ మూవింగ్ ఆన్ టు ఎనాక్ట్‌మెంట్. సర్ వాట్ ఎగ్జాక్ట్‌లీ మెంట్ బై ఎనాక్ట్‌మెంట్? ఎనాక్ట్‌మెంట్ అంటే ఏం లేదు. ఇట్ ఈస్ ఎనీ రెగ్యులేషన్, యాక్ట్, ప్రొవిజన్, సెక్షన్ ఏదొస్తే అదంతా దాన్నేమంటారంటే విల్ కాల్ దట్ యాస్ ఎనాక్ట్‌మెంట్. కొన్నిసార్లు లేకపోతే ఈ పర్టిక్యులర్ ఫోర్త్ పాయింట్‌ని విల్ సీ లేటర్. ఎందుకంటే ఇక్కడ న్యూ వర్డ్ కాల్డ్ రిపీల్డ్ అనేది వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు నో వాట్ ఎగ్జాక్ట్లీ మెంట్ బై రిపీల్డ్, సో దట్ ఆఫ్టర్ దట్ వీ కెన్ రిలేట్ దట్ కాన్సెప్ట్ టు ఎనాక్ట్మెంట్. సో రిపీల్డ్ అంటే ఏంటి అనేది చూద్దాం. ఓకే. సో ఎనాక్ట్మెంట్ అంటే ఏంటంటే ఇట్ కెన్ బి రెగ్యులేషన్ ఆఫ్ ఈ కోడ్స్ అంటే మీకు చెప్పాను, బాంబే కోడ్, మద్రాస్ కోడ్ అని చెప్పి, పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి స్టేట్స్ ఉంటాయి అని చెప్పాము. సో బాంబే కోడ్, మద్రాస్ కోడ్, ఎనీ ప్రొవిజన్ కంటెంట్ ఇన్ ఎనీ అదర్ act, a act or any act, we can call that as enactment. Any provision of that act, we can call that as enactment. Fourth point we'll see later after we are done with the concept called repealed. Okay, now moving forward, section 3 ante em cheppukunnam. 3 ante it talks about definition. It talks about definitions. ఏమంటున్నాడు చూడండి, గుడ్ ఫెయిత్ అంటే ఈ పర్టిక్యులర్ జనరల్ క్లాజ్ యాక్ట్ నేనేం చెప్పాను, వెన్ ఎ వర్డ్ ఈస్ నాట్ డిఫైన్డ్ అండర్ ఎనీ అదర్ యాక్ట్ వీ కెన్ డెరైవ్ ఇట్స్ మీనింగ్ కమింగ్ టు జనరల్ క్లాజెస్ యాక్ట్. అదే కదా చెప్పాను. సో ఎగ్జాంపుల్ కూడా ఏమనుకున్నాం, గుడ్ ఫెయిత్ ఈస్ నాట్ డిఫైన్డ్ ఇన్ negotiable instrument act. That is the reason why we can take the definition of good faith from this act called general clauses act. ఇందులో వీడు ఏమంటాడంటే గుడ్ ఫెయిత్ అంటే ఏంటంటే వాట్ ఎవర్ యూ డూ ఐదర్ నెగ్లిజెంట్లీ ఆర్ డిలిజెంట్లీ, ఎలా అయినా చెయ్యు, బట్ ఇట్ మస్ట్ బి ఆనెస్ట్. తప్పైనా చెయ్యి కానీ ఆనెస్ట్గా చెయ్యి. ఆనెస్ట్. సో యూ హ్యావ్ డన్ సంథింగ్ honestly, whether it is done negligently or not. ఎలా అయినా చేయి బట్ ఆనెస్ట్గా చేసామంటే దాన్ని ఇట్ విల్ బి కాల్డ్ యాజ్ గుడ్ ఫెయిత్. దీనికి ఎగ్జాక్ట్ మీనింగ్ నేను ఐ డిస్కస్డ్ ఇన్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్. మళ్ళీ గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా దీనిలో డెప్త్కి వెళ్ళట్లేదు. నేను ఏమన్నాను, గుడ్ ఫెయిత్ అంటే ఏంటంటే నెగ్లిజెంట్గానే చేసావు బట్ ఆనెస్ట్గా చేసామంట, దాట్ విల్ బి కాల్డ్ యాజ్ గుడ్ ఫెయిత్. సో ఇట్ ఈస్ ఆల్రెడీ డిఫైన్డ్ ఇన్, అంటే we talked about this in negotiable instrument act. Negotiable instruments act. Okay, then government definition చూద్దాం. 3 clause 22 గవర్నమెంట్ డెఫినేషన్. గవర్నమెంట్ అంటే ఏంటో చెప్పట్లేదు. గవర్నమెంట్ ఇంక్లూడ్స్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. వెరీ వెరీ సింపుల్ డెఫినేషన్స్. గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటే ఏంటి, గవర్నమెంట్ సంబంధించిన సెక్యూరిటీస్ అంటే ఏమంటారు, ఇట్ ఇస్ అ సెక్యూరిటీ ఇష్యూడ్ బై గవర్నమెంట్, బాండ్స్ అవ్వచ్చు, అలాంటివి ఏమైనా ఉంటే గవర్నమెంట్ డిబెంచర్స్, ఏవైతే గవర్నమెంట్ ఇష్యూ చేసిన సెక్యూరిటీస్ని, దెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఇష్యూడ్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్, then it will be called as government securities. But it shall not include the securities of the government. ఏ గవర్నమెంట్ అంట, ఎనీ పార్ట్ బి స్టేట్. పార్ట్ బి స్టేట్స్లో ఏ వస్తాయి నేను మీకు చెప్పాను. పార్ట్ బి స్టేట్స్ కానీ if they issue any securities, then it won't be covered under the definition called central government or state government. Okay, this is point number 10. I hope you're all getting the point very very clear. అయితే నెక్స్ట్ పాయింట్ ఇంకా ఏమంటున్నారు చూడండి, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ డెఫినేషన్. సో ఇట్ ఇంక్లూడ్స్, ఇది కూడా మీన్స్ అనట్లేదు, ఇట్ ఇంక్లూడ్స్ ల్యాండ్, బెనిఫిట్స్ అరైజ్డ్ అవుట్ ఆఫ్ ద ల్యాండ్, దట్ ఈస్ ట్రీస్ ఆర్ బెనిఫిట్స్ అరైజ్డ్ ఫ్రమ్ ల్యాండ్, అండ్ థింగ్స్ అటాచ్డ్ టు ద ఎర్త్, and things permanently fastened to anything attached to the earth. So simple definitions ఇవన్నీ. So land and benefits arised out of land. And imprisonment అంటే ఏంటి అంటే ఇట్ మీన్స్ ఇట్ ఈస్ డిఫైన్డ్ అండర్ ఇండియన్ పెనల్ కోడ్ యాక్ట్ 1860. ఇప్పుడు అందులోంచి తీసుకోమంటున్నాడు ఇంప్రిజన్మెంట్ డెఫినేషన్. గో టు ఇండియన్ పెనల్ కోడ్ యాక్ట్ 1860 అంటే మిమ్మల్ని తీసుకెళ్లి జైల్లో వేయడమే ఇంప్రిజన్మెంట్. సింపుల్గా చెప్పాలి, ఇండియన్ పెనల్ కోడ్ ప్రకారం జైలు ఏమంటారు, ఇంప్రిజన్మెంట్ అంటారు. నెక్స్ట్ పాయింట్, ఇండియన్ లా అంటే ఏంటి సార్? సో లాకి వీళ్ళు డెఫినేషన్ ఇచ్చారు, ఇండియన్ లాకి డెఫినేషన్ ఇచ్చారు, అండ్ ఇట్ ఈజ్ ఎగ్జాస్టివ్ డెఫినేషన్. ఇది ఇంక్లూజివ్ కాదు.
మీన్స్ అన్నాడు అనమాట. మీన్స్ ఇండియన్ లా అంటే ఎనీ యాక్ట్, ఎనీ యాక్ట్ ఎప్పుడు పాస్ అవుతుంది, మనకు ఒక ఫ్లో చూసాం. ఎప్పుడు వెన్ ఎవర్ ఇట్ ఈస్ ఇట్ గెట్స్ ఇట్స్ అసెంట్ ఫ్రమ్ ద ప్రెసిడెంట్ ఆర్ గవర్నర్ అండ్ ఇట్ ఈస్ పబ్లిష్డ్ ఇన్ అఫీషియల్ గెజెట్ ఆఫ్ ఇండియా. అప్పుడు దాన్ని యాక్ట్ అంటాం. కొన్నిసార్లు ఆర్డినెన్స్ మీనింగ్ కూడా స్టార్టింగ్లో చూసాం. ఆర్డినెన్స్ మీనింగ్ ఏంటి? కొన్నిసార్లు సీక్వెన్స్ ఏంటి చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్లమెంట్లో ఇట్ మస్ట్ బి డిస్కస్డ్. పార్లమెంట్లో వాళ్ళందరి దగ్గర నుంచి అప్రూవల్ వచ్చిన తర్వాత ఇట్ మస్ట్ బి పాస్డ్ త్రూ పార్లమెంట్. దీన్ని ప్రెసిడెంట్ కానీ సైన్ చేస్తే అసెంట్ వస్తే దెన్ ఇట్ విల్ బి కాల్డ్ యాజ్ యాక్ట్. అంతే కదా, పార్లమెంట్లోంచి పాస్ అవ్వాలి, ప్రెసిడెంట్ దగ్గర నుంచి అసెంట్ రావాలి, దెన్ ఇట్ విల్ బి కాల్డ్ యాజ్ యాక్ట్. కానీ కొన్నిసార్లు ముందు ప్రెసిడెంట్ అసెంట్ వచ్చేస్తుంది, తర్వాత పార్లమెంట్ వస్తుంది అనమాట. సో ఇన్ బిట్వీన్ దిస్ టైం, అంటే ఇప్పుడు ముందు ప్రెసిడెంట్ అసెంట్ ఇచ్చేసాడు, ఆ నెక్స్ట్ ఏమైందంట పార్లమెంట్ లోంచి పాస్ అయింది. ఈ ఇన్ బిట్వీన్ దిస్ పీరియడ్ వీ కెన్ కాల్ దట్ యాజ్ ఆర్డినెన్స్ యాక్ట్. దాన్ని ఏమంటారంటే ఆర్డినెన్స్ యాక్ట్. ఆర్డినెన్స్ యాక్ట్. సో యాక్ట్కి ఆర్డినెన్స్ యాక్ట్కి డిఫరెన్స్ మీకు అర్థమైతే, సో సీక్వెన్స్ ముందు ఏంటి, ఫస్ట్ పార్లమెంట్, దెన్ గో టు ప్రెసిడెంట్, పార్లమెంట్ టు ప్రెసిడెంట్, దీన్ని యాక్ట్ అంటాం. అదే రివర్స్లో జరిగింది అనుకోండి, ఫస్ట్ ప్రెసిడెంట్ అసెంట్, తర్వాత పార్లమెంట్, నెక్స్ట్ ఏమైందంటే పార్లమెంట్ అయింది అనుకోండి, దెన్ ఇట్ విల్ బి కాల్డ్ యాజ్ ఆర్డినెన్స్. ఎనీ రెగ్యులేషన్, రూల్స్, ఆర్డర్స్, బైలాస్, ఆల్ దట్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఇండియన్ లా. తర్వాత చూడండి, అదర్ ఇన్స్ట్రుమెంట్ విచ్ బిఫోర్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ హ్యాడ్ ఇన్ ఫోర్స్ ఇన్ లా ప్రొవిన్స్ ఆఫ్ ఇండియా. ప్రొవిన్స్ ఆఫ్ ఇండియా అంటే ఇవన్నీ డిస్కస్ చేసాం ఫస్ట్ క్లాస్లో. పార్ట్ దేర్ ఆఫ్ ఆర్ పార్ట్ ఏ, పార్ట్ సి దేర్ ఆఫ్, పార్ట్ సి స్టేట్ దేర్ ఆఫ్, బట్ డజంట్ ఇంక్లూడ్ ద యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ ఆఫ్ యూకే. యునైటెడ్ కింగ్డమ్ ద్వారా వచ్చింది అనుకోండి. యునైటెడ్ కింగ్డమ్ ఉన్నప్పుడు, అంటే బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు, ఇఫ్ దే హ్యాడ్ పాస్డ్ ఎనీ లా, if they had passed any law, then it will not be considered as Indian law అని దాన్ని వెళ్ళడానికి లేదు. ఓకే, and the next point, మంత్ డెఫినేషన్ చూడండి. మంత్ డెఫినేషన్, ఇట్ మీన్స్ రికార్డ్ అకార్డింగ్ టు బ్రిటిష్ క్యాలెండర్. బ్రిటిష్ క్యాలెండర్లో ఎలా అయితే మంత్ తీసుకుంటామో, అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఎలా తీసుకుంటాం, దెన్ దట్ విల్ బి కాల్డ్ ఎస్ మంత్. మంత్ అంటే ఏంటి, బ్రిటిష్ క్యాలెండర్ తీసుకుంటాం. నెక్స్ట్ వన్, మూవబుల్ ప్రాపర్టీ. వెరీ వెరీ సింపుల్ పాయింట్, అదర్ దెన్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. నెక్స్ట్ పాయింట్, ఓత్. ఓత్ అంటే ఏంటంటే సింపుల్గా ఇట్ ఈస్ అన్ ఎఫర్మేషన్ ఆర్ డెక్లరేషన్. యు ఆర్ సేయింగ్ సంథింగ్, ఎఫర్మింగ్ ఆర్ డిక్లేరింగ్ సంథింగ్, దాన్ని ఏమంటారంటే ఓత్ అంటామంటే, ఇన్స్టెడ్ ఆఫ్ స్వేరింగ్. సో మీరు ఏం చేస్తున్నారు, యూ ఆర్ ఎఫర్మింగ్ సంథింగ్ ఆర్ యు ఆర్ డిక్లేరింగ్ సంథింగ్, వెదర్ దట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్. దాన్ని మీరు అలా చేశారనుకోండి, దాన్ని ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఓత్. నెక్స్ట్ వన్, అఫెన్స్. అఫెన్స్ అంటే మీనింగ్ ఏంటి సార్ అంటే, అన్ యాక్ట్ విచ్ కెన్ బి పనిషబుల్ ఇన్ నేచర్. దేనికైతే పనిష్మెంట్ ఉంటుందో, దెన్ that act may be called as offense. And next one, official gazette. So it means official gazette ante either it can be Gazette of India or it can be Gazette of States. Two types of gazettes are there, okati India ki, inkokati states ki. And person includes very very simple points, definitions, any company, associate or body of individuals. And registered. సార్ రిజిస్టర్డ్ మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎవ్రీథింగ్ దేర్ మస్ట్ బి వన్ అథారిటీ అండ్ యూ ఆర్ టేకింగ్ సమ్ రిజిస్ట్రేషన్ విత్ దమ్, దట్ విల్ బి కాల్డ్ as రిజిస్టర్డ్ యూజ్డ్ విత్ రెఫరెన్స్ టు ఏ డాక్యుమెంట్ షల్ మీన్ రిజిస్టర్డ్ ఇన్ ఇండియా అండర్ ఎనీ లా ఫర్ ద టైమ్ బీయింగ్ ఇన్ ఫోర్స్. సో రిజిస్టర్డ్ అనేది ఎక్కడి నుంచి అని తీసుకోండి, దీని మీనింగ్ ఏంటి, ఇఫ్ ఇట్ ఈస్ రిజిస్టర్డ్ ఇన్ ఇండియా అండర్ ఎనీ అథారిటీ దెన్ ఇట్ విల్ బి కాల్డ్ as రిజిస్టర్డ్. నెక్స్ట్ వన్, రూల్ means exercise of power conferred by any enactment. Say for example, Income Tax Act 1961 ఉంటే,
1961 అని ఉంటాయి. ఇన్ దిస్ యాక్ట్ ఇట్ సెల్ఫ్ దే సెడ్ ఇట్ కెన్ హ్యావ్ సమ్ రెగ్యులేషన్. దిస్ ఇస్ కాల్డ్ ఎనాక్ట్మెంట్. ఇందులోనే రైట్ ఇచ్చారంట, పవర్ టు మేక్ రూల్స్. పవర్ టు మేక్ రూల్స్ దాన్ని అంటారు. మీన్స్ ఎక్సర్సైజ్ ఆఫ్ పవర్ కన్ఫర్మ్డ్ బై ఎనీ ఎనాక్ట్మెంట్. సో 1961 అనేది ఒక ఎనాక్ట్మెంట్ అయితే అందులో ఒక పవర్ ఇచ్చారంట టు సిబిడిటి టు మేక్ రూల్స్. సెంట్రల్ బోర్డ్ ఫర్ డైరెక్ట్ ట్యాక్సెస్ కి ఇట్ హస్ గివెన్ సమ్ పవర్, అండ్ బై టేకింగ్ the powers from that act they are framing the rules. So that is called as rule. తర్వాత స్వేరింగ్ అంటే ఏంటో చూడండి. ఈ స్వేరింగ్, affirming or declaring in case of a person by law allowed to affirm, declare instead of swearing. స్వేరింగ్ దీనికి మీరు అంత కంగారు పడక్కర్లేదు. ఇప్పటి వరకు మనం 3 చూసాం. ఒకటి ఎఫిడవిట్ అనే మీనింగ్ చూసాం, 2 ఓత్ అనే మీనింగ్ చూసాం, 3ది స్వేర్ అనే మీనింగ్ చూస్తున్నాం. సో 3 కూడా ఇండైరెక్ట్లీ ఇట్ సేస్ సేమ్ 3 ఒకటే. ఎఫిడవిట్ ఈజ్ ఈక్వల్ టు ఓత్, ఓత్ ఈజ్ ఈక్వల్ టు స్వేర్. మూడిట్లోనే మీరు చేసేది ఏంటంటే యు ఆర్ ఎఫర్మింగ్ ఆర్ డెక్లరింగ్, సేయింగ్ ఎస్ ఆర్ నో, అంటే కరెక్ట్ ఆర్ రాంగ్ అని చెప్పి మీరు ఏం చేస్తున్నారంటే యు ఆర్ ఎఫర్మింగ్ ఆర్ యు ఆర్ డిక్లేరింగ్. దట్ ఈస్ కాల్డ్ as స్వేరింగ్. సో ఎఫిడవిట్ ఈజ్ ఈక్వల్ టు ఓత్ ఈజ్ ఈక్వల్ టు స్వేర్. ఓకే, దెన్ నెక్స్ట్ వన్, రైటింగ్ అంటే ఏంటి సార్? రైటింగ్ అయితే ఇట్ కెన్ బి ప్రింటింగ్, లిథోగ్రఫీ, ఫోటోగ్రఫీ, అదర్ మోడ్స్. అంటే రిటర్న్ ఫామ్ లో మనకు కనిపించే ఫామ్ లో ఉండాలండి. ఫిజికల్ మోడ్ లో ఉండి మనకు కనిపిస్తుంది అనుకోండి, దాన్ని ఇట్ కెన్ బి ఐదర్ ప్రింటింగ్, దీన్ని లిథోగ్రఫీ అంటే స్కానింగ్ అంటామంట, అండ్ ఫోటోగ్రఫీ ఆర్ అదర్ మోడ్, ఎలా అయినా ఉండొచ్చు. నెక్స్ట్ వన్, ఇయర్ కూడా ఎలా తీసుకోమంటున్నాడు? బ్రిటిష్ క్యాలెండర్. సో బ్రిటిష్ క్యాలెండర్లో ఏంటి? జాన్ టు డిసెంబర్ విల్ బి ద ఇయర్. సో ఫైనాన్షియల్ ఇయర్ అన్నారు అనుకోండి, దట్ ఈస్ ద డిఫరెంట్ కేస్. ఫైనాన్షియల్ ఇయర్ వేరు. ఇక్కడ ఏమన్నాడు? ఇయర్ అని అన్నాడు అనుకోండి, దెన్ టేక్ ద లిటరల్ మీనింగ్ ఫ్రమ్ బ్రిటిష్ క్యాలెండర్. ఓకే, నెక్స్ట్ వన్, సెక్షన్ నెంబర్ 4. Section number 4, application to foregoing definitions to previous enactment. ఇది ఇట్ ఈస్ సో సింపుల్. ఏం లేదు, మనం ఎలా డివైడ్ చేసాం? ఈ యాక్ట్ మనకు ఫస్ట్ ఎప్పుడు వచ్చిందని చెప్పాను? ఫస్ట్ ఎప్పుడు వచ్చింది అనుకున్నాం? 1868, తర్వాత 1887, తర్వాత 1897. అంటే 3 పీరియడ్స్ కింద డివైడ్ అయింది. వీళ్ళు కూడా ఇప్పుడు మనం చాలా డెఫినేషన్స్ చూసాం ఇందులో. సెక్షన్ 3లో చాలా డెఫినేషన్స్ చూసాం. ఈ డెఫినేషన్స్ ఏ ఇయర్లో స్టార్ట్ అయింది అనేది పాయింట్. సో కొన్ని డెఫినేషన్స్ ఆఫ్టర్ 1987 ఆర్ 1897, కొన్ని డెఫినేషన్స్ ఆఫ్టర్ 1887, కొన్ని డెఫినేషన్స్ రైట్ ఫ్రమ్ 1868 ఎప్పటి నుంచో ఉన్నాయంట. అంటే 1868 నుంచి స్టార్ట్ అయిన డెఫినేషన్స్ కొన్ని, 1887 నుంచి స్టార్ట్ అయిన డెఫినేషన్స్ కొన్ని, 1897 నుంచి స్టార్ట్ అయిన డెఫినేషన్స్ కొన్ని. దాన్ని సెగ్రిగేట్ చేశారు. ఇట్ ఈస్ క్లియర్లీ గివెన్ ఇన్ యువర్ సెక్షన్ నెంబర్ 4. ఒకసారి మీరు బుక్లో చూస్తే ఎఫెక్టివ్ డేట్స్ ఆఫ్ సర్టన్ వర్డ్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ అని ఉంది. అక్కడ చూస్తే ఫస్ట్ ఎఫిడవిట్, బ్యారిస్టర్, డిస్ట్రిక్ట్ జడ్జ్, ఫాదర్, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ, ఇంప్రిజన్మెంట్, పర్సన్, ఓత్, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ, మంత్, మ్యాజిస్ట్రేట్, సెక్షన్, సన్, స్వేర్, విల్, ఇయర్, ఇవన్నీ ఎప్పటి నుంచి ఉన్నాయంటే ఎప్పుడు 1868 నుంచి ఉన్నాయంట. ఆనర్ ఆఫ్టర్ 3rd day of January 1868 and to all regulations made on or after 1887. అంటే ఏంటి దాని మీనింగ్? రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ 1868 నుంచి అవి అప్లికబుల్ అంట. కొన్ని ఉన్నాయి దే ఆర్ అప్లికబుల్ రైట్ ఫ్రమ్ 1887, అంటే అంతకు ముందే అవి అప్లై కాదు. సే ఎగ్జాంపుల్ అబెట్, చాప్టర్, కమెన్స్మెంట్, ఫైనాన్షియల్ ఇయర్, లోకల్ అథారిటీ, రిజిస్టర్డ్, పబ్లిక్ న్యూసెన్స్, పార్ట్, ఆఫెన్స్, మాస్టర్, షెడ్యూల్, షిప్, సైన్, సబ్సెక్షన్, రైటింగ్, ఇవన్నీ ఉన్నాయంట. సో దీస్ వర్డ్స్, ఇప్పుడు నేను చదివిన వర్డ్స్ అబెట్ నుంచి రైటింగ్ వరకు, దీస్ వర్డ్స్ ఆర్ నాట్ అప్లికబుల్ ఫర్ 1868. దే ఆర్ అప్లికబుల్ ఓన్లీ ఫ్రమ్ 14th January 1887. సో కొన్ని ఉన్నాయి అవి దే ఆర్ అప్లికబుల్ ఫర్ ఆల్ ద ఎనాక్ట్మెంట్స్. ఇంకా ఇది అది తేడా లేదు. ఆఫ్టర్ 1897 అన్నిటికీ అప్లై అవుతాయంట. చూడండి, అన్లెస్ దెర్ ఈస్ ఎనీథింగ్ రిపబ్లిక్. నెక్స్ట్ పాయింట్ నేను చదువుతుంది 4, ఈ పాయింట్ చదువుతున్నాను. డెఫినేషన్స్ ఇన్ సెక్షన్ 3, దట్ ఈస్ గెజెట్, గవర్నమెంట్ సెక్యూరిటీస్, ఇండియన్ లా, అఫీషియల్ గెజెట్ ఏమైనా ఉంటే ఇట్ అప్లైస్ టు ఆల్ ఇండియన్ లాస్.
ఇండియన్ లా అయితే చాలంటే ఇట్ అప్లైస్ టు ఆల్ ఇండియన్ లాస్. హౌఎవర్ ఆల్ ఇండియన్ లాస్లో డెఫినేషన్లో ఎక్స్క్లూజన్ ఒకటి ఉంది. సో పార్లమెంట్ ఆఫ్ యూకేలో పాస్ చేసిన లా ఉందనుకోండి, దెన్ ఇట్ ఈస్ నాట్ ఇండియన్ లా. ఓకే, ఐ హోప్ యూర్ ఆల్ గెటింగ్ ద పాయింట్. ఇప్పుడు చెప్పండి. సెక్షన్ నెంబర్ 5. ఒక యాక్ట్ ఎప్పటి నుంచి ఎనాక్ట్మెంట్ అదే ఆపరేషన్లోకి వస్తుంది. ఒక ఎనాక్ట్మెంట్ అనేది ఏంటి? సే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ అన్ యాక్ట్ అనుకోండి. వెన్ ఇట్ విల్ బి కమింగ్ ఇన్ టు ఆపరేషన్ is the next point. Whenever any central act has not specifically mentioned a particular date to come into force, ఏమీ చెప్పట్లేదంట. ఫ్రమ్ దిస్ డేట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఆపరేటివ్ అని చెప్పి ఎక్కడ ఏం చెప్పలేదు అనుకోండి, దెన్ ఇట్ షాల్ బి ఇంప్లిమెంటెడ్ ఆన్ ద డేట్ ఆన్ విచ్ ద అసెంట్ ఆఫ్, ఎప్పుడైతే అసెంట్ వచ్చిందో అప్పటి నుంచి. ఏ అసెంట్ అవ్వచ్చు? అయితే ఇట్ కెన్ బి యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ అయితే ప్రెసిడెంట్, పార్లమెంట్ వచ్చిన తర్వాత అంతా ప్రెసిడెంట్, అంతకు రాకముందు ఏంటి ఇట్ కెన్ బి గవర్నర్ జనరల్ ఇన్ కేస్ ఆఫ్ సెంట్రల్ యాక్ట్స్ మేడ్ బిఫోర్ కమెన్స్మెంట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ వచ్చిన తర్వాత పార్లమెంట్ వచ్చింది, పార్లమెంట్ వస్తే ప్రెసిడెంట్ ఉంటాడు, లేకపోతే గవర్నర్ జనరల్ అని ఉండేవాడు. ఇవన్నీ మనం ముందే డిస్కస్ చేసాం. ఓకే, తర్వాత ఎఫెక్టివ్ డేట్ అది ముందు మాట్లాడింది మనం ఆపరేషన్లోకి ఎప్పుడు వస్తుంది, ఎఫెక్టివ్ డేట్ ఎప్పటి నుంచి కన్సిడర్ చేసుకోవచ్చు అని కూడా ఇచ్చారనమాట. ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్లీ మెన్షన్ ఆర్ చూడండి అఫీషియల్ గెజెట్లో, ఇఫ్ ద స్పెసిఫైడ్ డేట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ అఫీషియల్ గెజెట్లో కానీ అక్కడ స్పెసిఫై చేస్తే దెన్ ఎఫెక్టివ్ డేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ ఈ స్పెసిఫైడ్ డేట్ ఆన్వర్డ్స్. అదే ఇఫ్ ఇట్ ఈస్ నాట్ స్పెసిఫైడ్ ద డేట్ in the official gazette, is that the effective date of enforcement is from the date of notification issued in the official gazette. say సెక్షన్ నెంబర్ 132 అని ఒకటి ఉంది. ఏంటి? ఎన్ఎఫ్ఆర్ఏకి సంబంధించింది. ఎన్ఎఫ్ఆర్ఏ 132 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 2013లో 13 యాక్ట్లో దే హ్యావ్ ఫార్మ్డ్ దిస్ 132 సెక్షన్. ఎన్ఎఫ్ఆర్ఏ అనేది ఒకటి కాన్స్టిట్యూట్ అవుతుంది, బట్ ఏ డేట్ అనేది చెప్పలేదు, అఫీషియల్గా వాళ్ళు ఏం చెప్పలేదు. సో 132 అనేది వచ్చిందా లేదా అనేది 2013లో లేదు. హౌఎవర్ వాళ్ళు అక్కడ పెట్టి ఉంచారు. 2018లో దే హ్యావ్ ఇంప్లిమెంటెడ్ దిస్ ఎన్ఎఫ్ఆర్ఏ. అంటే దాని మీనింగ్ ఏంటి? 2018లో అఫీషియల్ గెజెట్లో సెక్షన్ 132 మస్ట్ బి ఇంప్లిమెంటెడ్ అన్నారన్నమాట. సో ద ఎఫెక్టివ్ డేట్ ఆఫ్ సెక్షన్ 122 విల్ బి ద అఫీషియల్ నోటిఫికేషన్ గివెన్ ఇన్ ద గెజెట్. అంటే ఏంటి? 2018లో వచ్చింది. సో ఈవెన్ దో కంపెనీస్ యాక్ట్ 2013 నుంచి ఇంప్లిమెంటేషన్లో ఉన్న అందులో ఉన్న పర్టికులర్ ఎనాక్ట్మెంట్ దట్ ఈస్ నథింగ్ బట్ సెక్షన్ 133 హ్యాస్ come into enactment from 2018 ఓన్లీ ఆఫ్టర్ ఇట్ ఈస్ పబ్లిష్డ్ ఇన్ ద అఫీషియల్ గెజెట్ యాజ్ అ నోటిఫికేషన్. ఇది చెప్తాను పాయింట్. ఓకే, తర్వాత ఇంకోటి చెప్పండి. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 అని ఉంది, అండ్ దీనికి సంబంధించిన కొన్ని రూల్స్ 1962లో వచ్చాయి. సో రూల్స్ ఏమో 1962, యాక్ట్ 1961. సార్ ఎనాక్ట్మెంట్ అంటే ఇది తీసుకోవాలా ఇది తీసుకోవాలా, రూల్స్ తీసుకోవాలా యాక్ట్ తీసుకోవాలంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే యాక్ట్ తీసుకోమని చెప్తున్నారు. జనరల్లీ ద ఎఫెక్టివ్ డేట్ ఆఫ్ ద ఎన్ఫోర్స్మెంట్ ఈస్ డేట్ ఆన్ విచ్ నోటిఫికేషన్ ఈస్ ఇష్యూడ్ ఇన్ ద అఫీషియల్ గెజెట్, బట్ నాట్ ఫ్రమ్ ద డేట్ when the rules were under preparation. Okay, next important concept is section number 6. సెక్షన్ నెంబర్ 6. ఈ చాప్టర్ నుంచి 4 మార్క్స్ పడుతుంది.
ఎఫెక్ట్ ఆఫ్ రిపీల్. సార్ రిపీల్ అంటే ఏంటి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ రిపీల్ అంటే ఏం లేదు, టేకింగ్ బ్యాక్. సే ఫర్ ఎగ్జాంపుల్ 1956 కంపెనీస్ యాక్ట్ ఉండేది 2013. సో ఇది కంపెనీస్ యాక్ట్ 1956, 2013లో వచ్చింది కూడా కంపెనీస్ యాక్టే కాబట్టి ఇట్ ఈస్ ద లా రిలేటింగ్ టు కంపెనీస్ ఇన్ ఇండియా కాబట్టి దెన్ దిస్ 1956 విల్ బి కాల్డ్ యాజ్ ఇట్ ఈస్ రిపీల్డ్ ఇన్ 2013. అంటే టేకింగ్ బ్యాక్ అన్నమాట. అందులో ఉన్న కొన్ని ప్రొవిజన్స్ ని ఇట్ కెన్ డైరెక్ట్లీ టేక్ ఆర్ దట్ ఎంటైర్ యాక్ట్ ఇట్ కెన్ బి రిపీల్డ్ అగైన్. సో 1956 కి దే కెన్ మేక్ ఫ్యూ చేంజెస్ అండ్ దే కెన్ టేక్ ఫ్రమ్ కంపెనీస్ యాక్ట్ 2013. అలా చేసేదాన్ని ఏమంటారంటే రిపీల్ అంటాం అన్నమాట. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్ సింపుల్ టర్మ్స్ టేకింగ్ బ్యాక్. వెన్ అ సెంట్రల్ లెజిస్లేషన్ ఆర్ ఎనీ రెగ్యులేషన్ మేడ్ ఆఫ్టర్ ద commencement of this act repeals any act made or act to be made. Repeals any act made or act to be made. ఏమంటున్నాడు, పాతది తీసుకోవచ్చు, కొత్తది కూడా మళ్ళీ చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. ఇట్ కెన్ రిపీల్. అయితే దేర్ ఆర్ ఫ్యూ ఎఫెక్ట్స్ ఫ్రమ్ దిస్ రిపీల్. ఆ రిపీల్ ఎఫెక్ట్స్ ఏంటో చూద్దాం. ఇలా రిపీల్ చేసుకోవడం వల్ల ఎఫెక్ట్ మీరు చెప్పండి. 1956లో ఐ డిఫాల్టెడ్ రీపేమెంట్ ఆఫ్ డిబెంచర్స్ ఆర్ రిడమ్షన్ ఆఫ్ డిబెంచర్స్ చేయలేదు 1956 యాక్ట్ ప్రకారం. అంటే సే ఎగ్జాంపుల్ ఇన్ 2008, అంటే దాని మీనింగ్ ఏంటి, అప్పటికి కంపెనీస్ యాక్ట్ 2013 అనేది ఇట్ ఈస్ నాట్ ఇన్ ఫోర్స్. ఇన్ 2008 కంపెనీస్ యాక్ట్ 2013 ఇస్ నాట్ ఇన్ ఫోర్స్. అంటే ఇట్ ఈస్ గవర్న్డ్ బై కంపెనీస్ యాక్ట్ 1956 అండ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ద కంపెనీ ఫెయిల్ టు రిడీమ్ డిబెంచర్స్. దానివల్ల వాళ్ళకి ఏం చేశారంటే ఆల్ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కి దే లెవీడ్ సమ్ పనిష్మెంట్, దే ఇంపోజ్డ్ సమ్, అంటే కోర్ట్స్ హ్యాస్ ఇంపోజ్డ్ సమ్ ఫైన్ ఆన్ ద కంపెనీ ఆర్ డైరెక్టర్స్ కి 5 years మీరు డీబార్ అయిపోయారని చెప్పారంట టు యాక్ట్ యాజ్ అ డైరెక్టర్. అయితే 2013 వచ్చింది. 2013 మాకు పనిష్మెంట్ ఇచ్చింది 1956లో కానీ 2013లో కాదు అని చెప్పి వాళ్ళందరి మీద పనిష్మెంట్స్ పోతాయా అంటే ఇన్ 2008 court has imposed few punishments on the board of directors under Companies Act 1956 and in 2013 a new Companies Act is into picture. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే is there any effect on the punishments issued to that board of directors under 1956 act? ఇది క్వశ్చన్. ఈవెన్ దో ఇట్ ఈస్ రిపీల్డ్ అంటే దీని మీనింగ్ ఏంటి, పాతది కొత్తగా మళ్ళీ వచ్చినా కానీ మనం ఏం చేయకూడదంట, పాతగా వచ్చిన పనిష్మెంట్స్ కానీ వాళ్ళ మీద ఇంపోజ్ చేసిన లైబిలిటీస్ కానీ ఎవ్రీథింగ్ రిమైన్స్ సేమ్. సే ఇంకోటి, ఒక కంపెనీ మీద ఇన్వెస్టిగేషన్ వచ్చిందంట. ఒక కంపెనీ మీద ఇన్వెస్టిగేషన్ ఇచ్చారంట. ఎవరు ఇచ్చారు ఇన్వెస్టిగేషన్? 1956 యాక్ట్ ప్రకారం కోర్ట్ హ్యాస్ ఇంపోజ్ ఆర్డర్డ్ సమ్ ఇన్వెస్టిగేషన్ ఆన్ ఏ కంపెనీ. తర్వాత ఇప్పుడు 2013 వచ్చిన తర్వాత ఆ ఇన్వెస్టిగేషన్ క్యాన్సిల్ అయిపోద్దా? ఇది క్వశ్చన్. ఇన్వెస్టిగేషన్ ఏమి క్యాన్సిల్ అవ్వదు, అది యాజ్ ఇట్ ఈస్ అలాగే రన్ అవుతుంది. ఓకే, ఇది స్టోరీ. అండ్ 1956 యాక్ట్లో దేర్ ఆర్ సమ్ ఆర్ఓసీస్ లేకపోతే ఆర్డీసీ ఇలా కొంతమంది ఉన్నారు. 1956 యాక్ట్ కూడా ఏంటి, ఇట్ ఈస్ గవర్న్ ఆర్ ఇట్ విల్ హ్యావ్ సమ్ హైరార్కీ, అంటే అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ ఉన్న హైరార్కీ ఉంటుంది. సో అప్పుడు ఎవరైతే ఉన్నారో సేమ్ పర్సన్స్ విల్ కంటిన్యూ ఇన్ ద న్యూ అథారిటీస్ ఆల్సో అండర్ కంపెనీస్ యాక్ట్ 2013. అంటే ఇట్ షల్ నాట్ ఎఫెక్ట్ ద పొజిషన్ ఆఫ్ ఎనీ మెంబర్ ఇన్ ద హైరార్కీ ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్ 2013 ఆర్ కంపెనీస్ యాక్ట్ 1956. అక్కడ ఉన్న వాళ్ళే కంటిన్యూ అవుతారని చెప్పాలి. ఇంకోటి, ఇఫ్ దెర్ ఈస్ అన్ ఎనాక్ట్మెంట్ విచ్ ఇస్ రిమూవ్డ్ ఇన్ 1956 అప్పటికి ఏం లేదంట. అంటే ఆన్ పర్టికులర్ డేట్ వెన్ ఎవర్ ద కంపెనీస్ యాక్ట్ 2013 ఈజ్ ఎనాక్టెడ్ వచ్చింది, ఎప్పుడైతే వచ్చిందో ఆ టైంకి 1956లో దెర్ ఇస్ నో ఎనీ పర్టికులర్ ప్రొవిజన్ రిలేటింగ్ టు డిబెంచర్స్ అనుకోండి, దాని గురించి ఒక పర్టికులర్ ప్రొవిజన్ ఏదో లేదంట. ఇప్పుడు రిపీల్ చేసినప్పుడు ఏదైతే లేదో దట్ వోంట్ బి దేర్ ఇన్ ద న్యూ కంపెనీస్ యాక్ట్ ఆల్సో. సే ఫర్ ఎగ్జాంపుల్ 1956లో దేర్ యూస్ టు బి వన్ ప్రొవిజన్ రిలేటింగ్ టు డిబెంచర్స్ అనుకుందాం, and later under 1956 they cancelled this debentures provision and they have made some amendments, they removed some debentures concept అనుకుందాం. 2013 వచ్చిన తర్వాత వాట్ ఎవర్ ఇట్ ఈస్ రిమూవ్డ్ ఇన్ 1956 it won't have any effect in 2013 also unless they have again implemented. అంటే దీని మీనింగ్ ఏంటి, రిపీల్ జరిగినప్పుడు 2013లో వాట్ ఎవర్ ఇట్ ఈస్ రిమూవ్డ్ ఇన్ 1956 it won't be there in 2013 also unless there is any
అమెండ్మెంట్ మేడ్ ఇన్ ద 2013 ఎక్స్ప్రెస్లీ. మళ్ళీ అది తీసుకొస్తే తప్పితే మన రిపీల్ అనేది ఉండదు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ నాట్ దేర్, ఇట్ వోంట్ బి దేర్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో అండర్ ద రిపీల్డ్ యాక్ట్. ఇది నెక్స్ట్ కేసు. ఆల్ దీస్ ఆర్ గివెన్ ఇన్ దిస్ పర్టికులర్. ఓకే, ఇక్కడ చూడండి. ఎఫెక్ట్ ఆఫ్ రిపీల్, టేకింగ్ బ్యాక్ అంటున్నాం. వేర్ ఎనీ సెంట్రల్ లెజిస్లేషన్ ఆర్ రెగ్యులేషన్ మేడ్ అండర్ ద కమెన్స్మెంట్ ఆఫ్ దిస్ యాక్ట్, మేడ్ ఆఫ్టర్ ద కమెన్స్మెంట్ ఆఫ్ దిస్ యాక్ట్ అంటే 1897 తర్వాత కానీ ఏదైనా యాక్ట్ చేస్తే, రిపీల్స్ ఎనీ యాక్ట్ మేడ్ ఆర్ యెట్ టు బి మేడ్, ద రిపీల్ షెల్ నాట్ రివైవ్ ఎనీథింగ్ నాట్ ఎన్ఫోర్స్డ్ ఆర్ ప్రివైల్డ్ డ్యూరింగ్ ద పీరియడ్ అట్ విచ్ ద రిపీల్ ఈజ్ ఎఫెక్టెడ్. అంటే ఎప్పుడైతే రిపీల్ 2013లో తీసుకుంటున్నామో ఆ టైంకి ఏదైతే 1956లో లేదో అవేవి రివైవ్ అవ్వవు. సో షెల్ నాట్ రివైవ్ ఎనీథింగ్ విచ్ ఇస్ నాట్ దేర్ ఇన్ 1956. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, షెల్ నాట్ ఎఫెక్ట్ ద ప్రయర్ మేనేజ్మెంట్ ఆఫ్ ఎనీ లెజిస్లేషన్. మేనేజ్మెంట్ అంటే ఎవరు? ఆర్డీస్, ఆర్ఓసీస్, లిక్విడేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ యాస్టీస్ అలాగే ఫాలో అవుతారు. ఎఫెక్ట్ ద ప్రయర్ మేనేజ్మెంట్ ఆఫ్ ఎనీ లెజిస్లేషన్ దట్ ఈస్ రిపీల్డ్ ఆర్ ఎనీథింగ్ పర్ఫార్మ్డ్ ఆర్ అండర్గోన్. తర్వాత ఎఫెక్ట్ ఎనీ చైన్ అంటున్నారు, క్లెయిమ్ ఎఫెక్ట్ ఎనీ క్లెయిమ్, ప్రివిలేజ్, రెస్పాన్సిబిలిటీ, డెట్ ఓరియంటెడ్ ఆర్ డెట్ అబ్టైన్డ్, ఎన్షూర్డ్, సస్టైన్డ్ అండర్ ఎనీ లెజిస్లేషన్. సో రిపీల్డ్. సేమ్ అప్పట్లో నేను ఇందాక చెప్పాను కదా, ఏవైనా ఆబ్లిగేషన్స్ ఆర్ లయబిలిటీస్ ఆర్ క్లెయిమ్స్ ఏమైనా ఉంటే ముందు 1956లో 2013లో యాస్టీస్ అవన్నీ ఫాలో అవుతాయి. అంటే ఇఫ్ దేర్ ఇస్ ఎనీ పనిష్మెంట్, ఇఫ్ దేర్ ఇస్ ఎనీ లయబిలిటీ ఇంపోజ్డ్ ఆన్ ఎ కంపెనీ under 1956 Act, everything will be repealed in 2013. It shall not affect any punishment, forfeiture, penalty sustained with regard to any offence committed as opposed to any legislation. So ముందు ఏదైనా పనిష్మెంట్ ఉంటే everything will be continued in 2013 also. It shall not affect any inquiry, litigation, remedy with regards to such claim. ఎంక్వైరీ ఉందంట దాని మీద, అంటే కంపెనీ మీద ఎంక్వైరీ చేశారంట, ఆర్ కంపెనీ మీద ఇన్వెస్టిగేషన్ పెట్టారంట. ఆల్ దీస్ థింగ్స్ విల్ బి స్టిల్ కంటిన్యూయింగ్ అండర్ 2013 ఆల్సో. I hope you are all getting the point very very clear. This is about section number 6. దీనికి సంబంధించిన కొన్ని కేస్ లాస్ ఇచ్చాను, యూ కెన్ జస్ట్ గో త్రూ. ఇది మీకు లేదు, బట్ జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్ నేను మీకు ఇచ్చాను. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మీ నోట్బుక్లోకి రండి. రిపీల్ ఆఫ్ ద యాక్ట్, మేకింగ్ టెక్స్చువల్ అమెండ్మెంట్స్ ఇన్ యాక్ట్ ఆర్ రెగ్యులేషన్. సింపుల్ పాయింట్స్ ఉంటాయి చూడండి. వేర్ ఎనీ సెంట్రల్ యాక్ట్ ఆర్ రెగ్యులేషన్ made after the commencement of this act repeals any enactment by which the text of central act or regulation was amended by the express omission, insertion or substitution of any matter, then unless a different intention appears, the repeal shall not affect the continuance of any such amendment made by the enactment so repealed and in operation at that time of such repeal. Very very simple concept. ఇందులో ఏం లేదు అసలు చెప్పాలంటే. 1956లో కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయంట, అండ్ ఆఫ్టర్ ఇంట్రడక్షన్ ఆఫ్ 2013 few provisions of 1956 were amended. 2013 ఏంటి? ఇట్ ఈస్ అ రిపీల్ ఆఫ్ 1956. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, 1956లో కొన్ని ప్రొవిజన్స్ని 2013లో అమెండ్ చేశారంట. అమెండ్ అంటే దాని మీనింగ్ ఏంటి? ఐదర్ ఇట్ కెన్ బి ఒమిషన్ ఆర్ ఇట్ కెన్ బి ఎడిషన్, ఏదో చేశారంట. దీనికి ఉన్న ప్రొవిజన్స్ ఏదో చేశారు. నో రిపీల్ చేసాం కదా అంటే ఈ రిపీల్ ఎక్కడి నుంచి తీసుకోవాలి? ఈ అమెండ్మెంట్స్ అన్ని కంటిన్యూ అవుతాయి. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ అమెండెడ్ ఫ్రమ్ 2013, అమెండెడ్ ప్రొవిజన్స్ విల్ బి కంటిన్యూయింగ్, నాట్ ద ప్రొవిజన్స్ విచ్ ఆర్ దేర్ ఇన్ 1956. అదే ఇప్పుడు చెప్పిన పాయింట్ నెంబర్ 6 అంటే సెక్షన్ నెంబర్ 6.
So when there are any amendments in the repealed act and 2013 act lo, whenever there is any amendments in future, that amended act will be continuing, not the old one. This is next point. Point number 6a, section number 6a. 6a తర్వాత పాయింట్ చూడండి, సెక్షన్ నెంబర్ 7. సెక్షన్ నెంబర్ 7, రివైవల్ ఆఫ్ రిపీల్డ్ ఎనాక్ట్మెంట్స్. రివైవల్ ఆఫ్ రిపీల్డ్ ఎనాక్ట్మెంట్స్, ఈ పాయింట్ కూడా వెరీ వెరీ క్లియర్, సింపుల్. ఇన్ ఎనీ సెంట్రల్ యాక్ట్ ఆర్ రెగ్యులేషన్స్ మేడ్ ఆఫ్టర్ ద కమెన్స్మెంట్ ఆఫ్ దిస్ యాక్ట్, ఏదైనా యాక్ట్ ఈ కమెన్స్మెంట్ అదే 1897 తర్వాత వస్తే, దెన్ ఇట్ షల్ బి నెససరీ ఫర్ ద పర్పస్ ఆఫ్ రివైవింగ్ either wholly or partially any enactment wholly or partially repealed expressed to state that purpose. ఏమంటున్నాడు, సే 1956లో సెక్షన్ నెంబర్ 125 ఉందనుకున్నాం, 2013 యాక్ట్లో వీళ్ళు ఏమని రాయాలంటే, ఇఫ్ దే వాంట్ టు కంటిన్యూ దిస్ that section 125 in 2013 also వాళ్ళు ఏం చేయాలంటే, దే మస్ట్ క్లియర్లీ ఎక్స్ప్రెస్లీ ప్రొవైడ్ ఫర్ దట్. ఏమని, వీఆర్ గోయింగ్ టు రిపీల్ సెక్షన్ నెంబర్ 125 in 2013 act also. So whatever it is there in 125 under 1956 act will be there in 2013 act also. అలా రావాలి అంటే, అలా రివైవ్ అవ్వాలి, అలా రిపీల్ అవ్వాలి అంటే దాన్ని ఏం చేయాలంటే, ఇట్ మస్ట్ బి ఎక్స్ప్రెస్లీ ప్రొవైడెడ్. అది నెక్స్ట్ పాయింట్, రివైవల్ ఆఫ్ రిపీల్డ్ ఎనాక్ట్మెంట్స్. అందులో ఫస్ట్ సైడ్ హెడ్డింగ్ ఏముంది చూడండి, ఎక్స్ప్రెస్ ప్రొవిజన్. ఎక్స్ప్రెస్ ప్రొవిజన్ అంటే ఇది, ఎక్స్ప్రెస్లీ ప్రొవైడెడ్ దట్ ఇట్ విల్ బి రిపీల్డ్ అని రావాలి. నెక్స్ట్, కన్స్ట్రక్షన్ ఆఫ్ రెఫరెన్సెస్ టు రిపీల్డ్ ఎనాక్ట్మెంట్స్. కన్స్ట్రక్షన్ ఆఫ్ రెఫరెన్సెస్ టు రిపీల్డ్ ఎనాక్ట్మెంట్స్. సే ఇది కూడా చాలా సింపుల్, ఇదేం లేదు, జస్ట్ దీని పాయింట్ ఏమంటున్నాడు, అక్కడ హెడ్డింగ్ ఏముంది చూడండి, సెక్షన్ నెంబర్ 8, కన్స్ట్రక్షన్ ఆఫ్ రెఫరెన్సెస్ టు రిపీల్డ్ ఎనాక్ట్మెంట్స్. సే 1956 ఉందంట, 1956 ఇన్కమ్ ట్యాక్స్ 1961లో సమ్ సే ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, ఒక 115 JB అని ఒక సెక్షన్ ఉంది, 115 JB అని సెక్షన్. ఇందులో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, బుక్ ప్రాఫిట్స్ అని మాట్లాడారు. బుక్ ప్రాఫిట్స్ అని మాట్లాడారు. సో ఈ బుక్ ప్రాఫిట్స్ డెఫినేషన్ అనేది ఎక్కడి నుంచి తీసుకోమన్నారంటే, ఇఫ్ యూ వైల్ యూ ఆర్ క్యాలిక్యులేటింగ్ ద బుక్ ప్రాఫిట్స్ టేకెన్ అండర్ కంపెనీస్ యాక్ట్ 1956, అంటే as per income tax act you need to calculate book profit. That calculation you need to make by following the procedure given in 1956 అని రాశారంట. ఎక్కడ రాశారు, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. అంటే ఇట్ ఈస్ క్లియర్లీ స్పెసిఫైడ్ ఇన్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 దట్ యూ నీడ్ టు టేక్ ద డెఫినేషన్ ఆఫ్ బుక్ ప్రాఫిట్స్ ఫ్రమ్ కంపెనీస్ యాక్ట్ 1956 అని రాశారు. అయితే పాయింట్ ఏం జరిగింది, 1956 యాక్ట్ రిపీల్ జరిగింది, 2013 వచ్చింది, 2013. అయితే ఇక్కడ ఏం రాయాలి, ఇప్పుడు బుక్ ప్రాఫిట్స్ ఇంతకుముందు ఎక్కడ నుంచి తీసుకోమన్నారు, 1956 నుంచి తీసుకోమన్నారు. ఇది రిపీల్ అయిపోయింది కానీ దిస్ 1956 ఈజ్ నాట్ రిమూవ్డ్ అండ్ 2013 ఈజ్ నాట్ ఇన్సర్టెడ్. ఎక్కడ, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో దెర్ వాజ్ నో అమెండ్మెంట్ ఫర్ దిస్ 1956. అంటే 1956 ఈజ్ ఆల్రెడీ రిపీల్డ్ బై 2013. హవెవర్ ఇట్ ఈస్ నాట్ అమెండెడ్ ఇన్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. అలా ఉన్నప్పుడు ఏం చేయమంటున్నారంటే, ఇఫ్ ఎనీ యాక్ట్ ఈస్ హ్యావింగ్ సమ్ రెఫరెన్సెస్ టు ద ఓల్డ్ యాక్ట్ దెన్ ఇట్ కెన్ బి రిప్లేస్డ్ విత్ ద రిపీల్డ్ యాక్ట్. అంటే దాని మీనింగ్ ఏంటి, ఏ యాక్ట్లోనైనా ఐదర్ ఇట్ కెన్ బి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఆర్ ఇట్ కెన్ బి ఎనీ అదర్ యాక్ట్. అందులో ఇఫ్ అట్ సమ్వేర్ 1956 అనేది కనిపించింది అనుకోండి, అన్లెస్ ఎక్స్ప్రెస్ ప్రొవిజన్ ఉంటే తప్పితే రిమైనింగ్ ఆల్ యూ నీడ్ టు టేక్ 2013 ఓన్లీ. 1956 విల్ బి రీప్లేస్డ్ బై 2013. ఇఫ్ వాళ్ళు ఎక్స్ప్రెస్గా అది కాదు అని చెప్తే తప్పితే మిగతావన్నీ 2013 రిప్లేస్ చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ as కన్స్ట్రక్షన్ ఆఫ్ రెఫరెన్సెస్ టు రిపీల్డ్ ఎనాక్ట్మెంట్స్. ఓకే, సేమ్ ఉన్న 2 పాయింట్స్ ఉన్న 2 పాయింట్స్కి మీనింగ్ ఇది. సో సింప్లీ సేయింగ్ మీరు అక్కడ ఏమైనా రాసుకోవచ్చు పైన, ఇఫ్ ఎనీ యాక్ట్ కంటైన్స్
a reference for 1956. If any act contains a reference for Companies Act 1956. Companies Act 1956. Companies Act 1956. Unless a different intention appears. Unless a different intention appears. It is deemed that 1956 is replaced by 1956 is replaced by 2013. 2013. 2013. After it is repealed. ఒక రిపీల్ అయిపోయిన తర్వాత 1956 will be replaced by 2013 in any other acts wherever it is having its reference to 1956. ఓకే, అదే అక్కడ ఉన్న పాయింట్. ఓకే, దట్ ఈస్ సెక్షన్ నెంబర్ 8. ఇప్పుడు సెక్షన్ నెంబర్ 9 చూద్దాం. ఇట్ ఈస్ వెరీ వెరీ సింపుల్. కమన్స్మెంట్ అండ్ టెర్మినేషన్ ఆఫ్ టైం. మీరు చాలా యాక్ట్స్లో మీరు ఏం చూస్తారు, 30 days అని చదువుతారు. ఇంట్రెస్ట్ will be calculated from 30 after the 30 days or period from and to అని చదువుతాం. from till అని చదివాం అనుకోండి. then from ఏ రోజైతే స్టార్ట్ అవుతుందో, సే ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్టీ తీసుకుందాం. జిఎస్టీ 20th యూ నీడ్ టు ఫైల్ రిటర్న్. ఇన్ కేస్ మీరు ఫైల్ చేయకపోతే, from this date till it is paid, till the tax is paid, till it is filed, the return is filed ఏమంటున్నాను, పర్ డే 50 rupees ఛార్జ్ అనుకున్నాం. సే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఫ్రమ్ టిల్ అన్నాం అనమాట. ఫ్రమ్ 20th మీరు చేయలేదు కాబట్టి, ఈ ఫ్రమ్ 20th అన్నాం కాబట్టి ఫస్ట్ డేని వదిలేయండి. లాస్ట్ డే వెనెవర్ ఇట్ ఈస్ ఫైల్డ్ ఉంటుంది కదా, దాన్ని ఇంక్లూడ్ చేయండి. సో ఫ్రమ్ ఎక్స్క్లూడ్స్ ద ఫస్ట్ డే, till includes the last day. అదే అక్కడ ఉన్న పాయింట్. సెక్షన్ నెంబర్ 9 చూడండి. In any central act or regulation made after the commencement of this act, it shall be sufficient for the purpose of excluding the first in a series of days. First day ని వదిలేయండి, or any other period of time, to use the word from, and for the purpose of including the last day in the series, or any other period of time, to use the word to. till ని 2 అని అంటాం. 2 అయితే ఏం చేయాలంటే లాస్ట్ డేని ఇంక్లూడ్. సో సమ్మరీ రాస్తే ఏమవుతుంది, ఫస్ట్ డే ఎక్స్క్లూడ్, లాస్ట్ డే ఇంక్లూడ్. ఇప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్లీ మెన్షన్ దట్ ఫ్రమ్ అనే వర్డ్ వచ్చినప్పుడు, 2 అనే వర్డ్ వచ్చింది అనుకోండి, ఫ్రమ్ అని వచ్చినప్పుడు ఫస్ట్ డేని ఎక్స్క్లూడ్ చేయండి, 2 అనే వర్డ్ వచ్చినప్పుడు లాస్ట్ డేని ఇంక్లూడ్ చేయండి. దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. We'll go and see the example. Example, declaration of dividend. If board declares dividend on 30/9/2016, it shall be paid within 30 days. 30 days లోపు పే చేయాలి, అంతే కదా. 30 days అయితే దట్ ఈస్ ఫ్రమ్. 30 days అంటే ఏ డేట్ నుంచి, ఈ డేట్ నుంచి, డిక్లరేషన్ డేట్ నుంచి అని ఉంటుంది 30 days. అందులో డిక్లరేషన్ డేట్ ఏంటి, 39. ఇగ్నోర్ దిస్ 39. స్టార్ట్ ఫ్రమ్ 1, ఎందుకంటే ఫ్రమ్ దాంట్లో ఫస్ట్ డేట్ వదిలేదు, లాస్ట్ని ఇంక్లూడ్ చేసుకోండి. ఫర్ దిస్ పర్పస్ వీఆర్ ఎక్స్క్లూడింగ్ ద ఫస్ట్ డేట్ 39/2016 ఎక్స్క్లూడ్ చేస్తున్నాం అంటే వీఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ ద నెక్స్ట్ డే, బట్ ద లాస్ట్ డే విల్ బి ఇంక్లూడెడ్. ఓకే, కంప్యూటేషన్ ఆఫ్ టైం. సెక్షన్ నెంబర్ 10కి రండి. కంప్యూటేషన్ ఆఫ్ టైం, ఇది వెరీ సింపుల్ సెక్షన్. ఇది సెక్షన్ నెంబర్ 10. మిమ్మల్ని సమ్ కోర్ట్, it asked you to attend the court on 28/2020 ఈ డేట్న అటెండ్ అవ్వమని చెప్పారంట. అయితే అన్ఫార్చునేట్లీ ఆన్ దట్ పర్టికులర్ డేట్ కోర్ట్ రిమైన్స్ క్లోజ్డ్. కోర్ట్ ఏమైపోయిందంట, క్లోజ్డ్. కోవిడ్ ఎఫెక్ట్ ఎక్కువైపోయిందంట, కోర్ట్ క్లోజ్ చేసిందంట. సో మీరు వెళ్దాం అనుకున్న 20th కోర్ట్ ఓపెన్లో లేదు కాబట్టి, వెన్ ఎవర్ ద కోర్ట్ ఈజ్ ఓపెన్ ఆన్ ద నెక్స్ట్ డే, ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో ఆ రోజు మీరు అటెండ్ అయినా ఇట్ ఈస్ డీమ్డ్ దట్ యూ హ్యావ్ అటెండెడ్ ఆన్ దిస్ పర్టికులర్ 28/2020. అది చెప్తున్నాను.
సో సెక్షన్ నెంబర్ 10, వేర్ by any legislation, regulation or any act or proceeding is directed or allowed to be done, taken in any కోర్టుకి రమ్మన్నారంట, ఆఫీస్ ఆన్ ఎనీ సర్టెన్ డే, కోర్టుకి కానీ ఏదో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి రమ్మన్నారంట, అండ్ ద కోర్ట్ ఆర్ ఆఫీస్ వాస్ క్లోజ్డ్ ఆన్ దట్ డేట్ ఆర్ ద లాస్ట్ డే ఆఫ్ ద ప్రిస్క్రైబ్డ్ పీరియడ్. 30 days తర్వాత రమ్మన్నారు, 30 days తర్వాత వాడు వెళ్ళినప్పుడు కోర్టు క్లోజ్ అయిపోయి ఉందంట, కోర్ట్ రిమైన్స్ క్లోజ్డ్. ఆర్ they asked you to attend on 28/2020 and he attended but court remains closed. ఈ రెండు కేసెస్లో కూడా the next day afterwards on which court or office is open taken as a working day, అంటే ఆ రోజు వచ్చింది. If the last day of the particular period was closed, then we should take the next day as working day even though tenure was expired. నెక్స్ట్ వర్కింగ్ డే రోజు మీరు వెళ్ళొచ్చు even though tenure expire అయిపోయినా, that is క్రాస్ అయిపోయినా నెక్స్ట్ డే మీరు వెళ్ళండి. ఓకే, మెజర్మెంట్ ఆఫ్ డిస్టెన్స్. నెక్స్ట్ సెక్షన్ నెంబర్ 11 ఏంటి? మెజర్మెంట్ ఆఫ్ డిస్టెన్స్. చాలాసార్లు మీరు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో కానీ రూరల్ ఏరియా చదువుతారు, రూరల్ ఏరియా. సో రూరల్ ఏరియా నుంచి అర్బన్ ఏరియాకి డివిజన్ జరుగుతూ ఉంటుంది. సో వన్ పర్టికులర్ పాయింట్ నుంచి ఇఫ్ ఇట్ ఈస్ 10 kilometers అవే, సో ఆ తర్వాత నుంచి యూ కెన్ కన్సిడర్ దట్ యాజ్ రూరల్ ఏరియా. అక్కడ వరకు ఆ 10 kilometers సిటీ సెంటర్ నుంచి అనుకుందాం, సిటీ సెంటర్ నుంచి you need to calculate 10 kilometers and you need to consider that as urban and remaining that as rural area. ఇది నార్మల్ ప్రొవిజన్ ఉందనుకున్నాను. అయితే ఈ 10 kilometers ని ఎలా కౌంట్ చేయాలి, 10 kilometers ఎలా డిస్టెన్స్ తీసుకోవాలి? సే నేను ఇక్కడ ఉన్నాను, సే ఇది వాగ్దేవి, ఇక్కడ నుంచి 10 kilometers రేడియస్లో రవీస్ హౌస్. నేను డిస్టెన్స్ ఎంత అంటే స్ట్రైట్గా నేను ఎంత చెప్పాను, 10 kilometers అని చెప్పాను. 10 kilometers. ఈజ్ దిస్ ద ఓన్లీ వే అవైలబుల్ టు రీచ్ రవీస్ హౌస్? ఇది ఫస్ట్ క్వశ్చన్. మీరు ఎలా వెళ్ళొచ్చు? ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళొచ్చు, ఆర్ ఇక్కడ నుంచి బీచ్కి వెళ్ళి బీచ్ నుంచి అలా బండి వేసుకొని అందరినీ చూసుకొని రవి హౌస్కి వెళ్ళొచ్చు. ఇలా వెళ్తే 20 kilometers అవుతుంది. ఆర్ ఇక్కడ నుంచి అనకాపల్లి వెళ్ళి అక్కడ నుంచి ఎన్ఈడి వెళ్ళి అక్కడ నుంచి సబ్బవరం వెళ్ళి అక్కడ నుంచి ఆనందపురం వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ రవీస్ హౌస్కి రావచ్చు. ఇలా వెళ్తే 50 kilometers అవుతుంది, 50 km అవుతుంది. సో ఇప్పుడు మీకు కావాల్సిన వాళ్ళు ఏమడిగారు? 10 kilometers వరకు రూరల్ అర్బన్ అన్నారు. సో ఇప్పుడు ఈ 10 kilometers అనేది ఏ డైరెక్షన్లో తీసుకోవాలి? వాగ్దేవి నుంచి స్ట్రైట్గా తీసుకోవాలా, ఆర్ వాగ్దేవి నుంచి ఇక్కడ నుంచి ఎక్కడికి తీసుకోవాలా, ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకోవాలో నాకు తెలియదు. వీళ్ళు ఏమంటారంటే వెన్ దేర్ ఆర్ డిఫరెంట్ పాసిబుల్ వేస్, you take the horizontal straight line. అంటే ఒక పాయింట్ తీసుకోండి, ఇక్కడ నుంచి హారిజాంటల్ స్ట్రైట్ లైన్ అంటే ఇది. సో ఇది అంత రేడియస్ అంతా 10 kilometers, 10 km. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ చూసుకుంటే 10 km ఉందంట, ఇక్కడ నుంచి ఇక్కడ చూస్తే 10 km ఉందంట. సో ఇదంతా అర్బన్ అవుతుంది, అదర్ దాన్ దిస్ రూరల్ అవుతుంది. ఇదంతా ఏంటి? urban. I hope you are all getting the point very, very clear. అదేమంటున్నాడు? మెజర్మెంట్ ఆఫ్ డిస్టెన్స్. ఇన్ ద మెజర్మెంట్ ఆఫ్ ఎనీ డిస్టెన్స్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎనీ సెంట్రల్ యాక్ట్ రెగ్యులేషన్ మేడ్ ఆఫ్టర్ ద కమెన్స్మెంట్ ఆఫ్ దిస్ యాక్ట్, ద డిస్టెన్స్ షల్ అన్లెస్ ద డిఫరెంట్ ఇంటెన్షన్ అపియర్స్ బి మెజర్డ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. ఏమంటుంది? ఇదంతా ఏంటి? స్ట్రైట్ లైన్. ఇది ఇక్కడ నుంచి ఇటు వచ్చి ఇలా వెళ్ళాం అనుకుంటుంది, డిస్టెన్స్ పెరిగిపోతుంది. అలా కాదట, స్ట్రైట్ హారిజాంటల్ ప్లేన్ తీసుకోమన్నాడు టు క్యాలిక్యులేట్ ద డిస్టెన్స్. ఓకే, ఇలాంటివన్నీ మనకి ఎక్కడ కనిపించవు, ఓన్లీ జనరల్ లాస్ యాక్ట్లో కనిపిస్తాయి. తర్వాత ఏమంటున్నాడు? ఇది కూడా చాలా సింపుల్. కస్టమ్స్ డ్యూటీ అని ఒకటి చదివాం. కస్టమ్స్ డ్యూటీ ఎవిడ్ ఆన్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ 10% అనేది ఇట్ ఈస్ చార్జబుల్ యాజ్ అ బేసిక్ కస్టమ్స్ డ్యూటీ ఫర్ అ పర్టికులర్ గూడ్ అనుకోండి. ఇప్పుడు వీళ్ళకి సే 1000 goods, ఈచ్ గూడ్ వర్త్ ఆఫ్ 10 rupees ఇంటూ 10% అనేది వేసి యుల్ గెట్ దిస్ కస్టమ్స్ డ్యూటీ. అంతే కదా, ఇది ఫస్ట్ పాయింట్. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే టు పే ద కస్టమ్స్ డ్యూటీ ఇఫ్ దిస్ క్వాంటిటీ ఈస్ రెడ్యూస్డ్ ఆర్ ఇంక్రీస్డ్, ఐదర్ ఇట్ కెన్ బి 1500 ఆర్ ఇట్ కెన్ బి 500. క్వాంటిటీ ఇంక్రీజ్ అవుతున్నా అప్పుడు ఇంటూ 10 తీసుకోండి, ఇంటూ 10 తీసుకోండి. దిస్ 10% ఈజ్ అప్లికేబుల్ ఆన్ ద రెడ్యూస్డ్ రేట్స్. అంటే ప్రోరేటా బేసిస్లో వేసుకొని యూ నీడ్ టు క్యాలిక్యులేట్ కస్టమ్స్ డ్యూటీ అంట. మాకు తెలియదు మరి.
So when the quantity is increased or decreased, you need to put that customs duty and calculate the customs duty on pro rata basis. On pro rata basis. Very, very simple. Is next point. This is section number 12. తర్వాత జెండర్ ఆర్ నెంబర్. జెండర్ ఆర్ నెంబర్. సెక్షన్ నెంబర్ 13. ముందు సెక్షన్ నెంబర్ 12, ఇప్పుడు సెక్షన్ నెంబర్ 13. జెండర్ ఆర్ నెంబర్. ఏదైనా యాక్ట్లో ఎప్పుడైనా కానీ ఇఫ్ ఇట్ ఈస్ హీ అనే వర్డ్ వచ్చింది అనుకోండి, అంటే ఇదేంటిది మ్యాస్కులైన్ జెండర్, అంటే మేల్ని డినోట్ చేస్తున్నది. సో యాక్ట్ ఎప్పుడైనా అలా మాట్లాడితే ఇట్ ఇంక్లూడ్స్ షీ. అంటే దాని మీనింగ్ ఏంటి, మ్యాస్కులైన్ ఫెమినైన్ రెండు ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది అని చెప్పి. ఎవరికో స్పెసిఫిక్గా వచ్చింది కాదు, హీ అని ఉందంటే ఇట్ ఇంక్లూడ్స్ షీ అని చెప్పి. అలాగే నెంబర్ కూడా ప్లూరల్ ఉంటే ఇట్ ఇంక్లూడ్స్ సింగులర్. సింగులర్ చూపిస్తే ఇట్ ఇంక్లూడ్స్ ప్లూరల్ అని తీసుకోమన్నాడు. దట్ ఈస్ నెక్స్ట్ కేస్, సెక్షన్ నెంబర్ 13. సెక్షన్ నెంబర్ 13 ఇది జనరల్ సెన్స్. ఇఫ్ క్లియర్గా వాళ్ళేంటి ప్లూరల్ ఉంటే ప్లూరలే కావాలి, సింగులర్ ఉంటే సింగులరే కావాలని అక్కడ క్లియర్గా చెప్తున్నారు అనుకోండి, దెన్ అప్పుడేం చేయమంటున్నాడు, అదే తీసుకోవాలి. ప్లూరల్ అయితే ప్లూరల్ తీసుకోవాలి, సింగులర్ అయితే సింగులర్. అది ఏది చెప్పలేదు అనుకోండి, దెన్ ఏం తీసుకోమంటున్నాడు, ప్లూరల్ కెన్ బి సబ్స్టిట్యూటెడ్ బై సింగులర్, సింగులర్ కెన్ బి సబ్స్టిట్యూటెడ్ బై ప్లూరల్. అంటే దిస్ మీనింగ్ కెన్ బి అప్లైడ్ ఆన్ దట్ మీనింగ్ కెన్ బి అప్లైడ్ ఆన్ దిస్. సో దిస్ ఇస్ సెక్షన్ నెంబర్ 13. సెక్షన్ నెంబర్ 13. సెక్షన్ నెంబర్ 14 చూద్దాం. సెక్షన్ నెంబర్ 14. ఈ కేసు ఏంటి, పవర్స్ కన్ఫర్మ్ టు బి ఎక్సర్సైజబుల్ ఫ్రమ్ టైం టు టైం. ఏమంటున్నాడు, 1956 యాక్ట్లో 1956 ఏదైనా యాక్ట్, కంపెనీస్ యాక్ట్ 1956 అవ్వచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 అవ్వచ్చు, ఏదైనా. ఇఫ్ దిస్ యాక్ట్ గివ్స్ ఎనీ పవర్ టు ఎనీ అథారిటీ, సే కమిషనర్ యూ కెన్ డూ దీస్ థింగ్స్ అని చెప్పి ఇట్ హ్యాస్ గివెన్ సమ్ అథారిటీ టు కమిషనర్. 1956లో ఏం చెప్పారంట, సెక్రటరీ ఆఫ్ ఎంసీఏ యూ కెన్ డూ దిస్ అని చెప్పి సమ్ అథారిటీ దే హ్యావ్ గివెన్ టు దట్ సెక్రటరీ ఆఫ్ ఎంసీఏ. ఇప్పుడు వన్స్ ద పవర్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద యాక్ట్, దీస్ పీపుల్ కెన్ ఎక్సర్సైజ్ దేర్ పవర్స్ టైం టు టైం. ఎప్పటికప్పుడు వాళ్ళ పని వాళ్ళ పవర్స్ని ఎక్సర్సైజ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అది నెక్స్ట్ పాయింట్, సెక్షన్ నెంబర్ 14. చూడండి, వేర్ బై ఎనీ సెంట్రల్ యాక్ట్ ఆర్ రెగ్యులేషన్ మేడ్ ఆఫ్టర్ ద కమెన్స్మెంట్ ఆఫ్ దిస్ యాక్ట్ ఎనీ పవర్ ఇస్ కన్ఫర్మ్డ్ అన్లెస్ there is a definite intention appears that power may be exercised from time to time as occasion requires. Whenever it is required, their powers can be utilized అని చెప్తున్నాడు. దిస్ ఇస్ సెక్షన్ నెంబర్ 14. అవన్నీ మనకు తెలిసిందే. సెక్షన్ 15, అపాయింట్ పవర్ టు అపాయింట్ టు ఇంక్లూడ్ పవర్ టు అపాయింట్ ఎక్స్ అఫిషియో. ఈ పాయింట్ ఏంటో చూడండి. వేర్ బై ఎనీ ఎక్స్ అఫిషియో అంటే ఎవరో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ టెక్స్ట్ చదవండి. వేర్ బై ఎనీ సెంట్రల్ యాక్ట్ ఆర్ రెగ్యులేషన్ a power to appoint any person to fill any office or execute any function is confirmed, then unless it is expressly provided, any such appointment, if it is made after the commencement of this act, may be either by name or by virtue of office. ఏమంటున్నాడు చూడండి. నేను ఐఎమ్ టేకింగ్ వన్ ఎగ్జాంపుల్. సెక్షన్ 125 ఏంటి, ఐఈపిఎఫ్ అకౌంట్. ఈ అకౌంట్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్. అంటే కంపెనీస్ యాక్ట్లో కొన్ని ఫండ్స్ని విల్ కీప్ ఇన్ దిస్ పర్టికులర్ ఐఈపిఎఫ్ అకౌంట్. సో ఐఈపిఎఫ్ అకౌంట్కి ఒక చైర్మన్ ఉండాలి. ఐఈపిఎఫ్ అకౌంట్కి ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ ఉండాలి, చైర్మన్. సో ఎంసీఏ అనేది మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్కి ఒక సెక్రటరీ ఉంటారు. వీళ్ళు ఏమని అంటున్నారంటే, ఐఈపిఎఫ్ అకౌంట్ చైర్మన్ ఎవరంట, దోస్ పర్సన్స్ హూ ఆర్ యాక్టింగ్ ఎస్ సెక్రటరీ ఫర్ ఎంసీఏ. అంటే ఇఫ్ సెక్రటరీ ఆఫ్ ఎంసీఏ ఇస్ అపాయింటెడ్, ఆటోమేటికల్లీ ఐఈపిఎఫ్ చైర్మన్ విల్ ఆల్సో బి అపాయింటెడ్. అంటే యు ఆర్ మేకింగ్ అన్ అపాయింట్మెంట్ ఫర్ చైర్మన్ ఆఫ్ ఐఈపిఎఫ్, డైరెక్ట్గా అయినా చేస్తున్నామంట ఆర్ సమ్ ఎక్స్ అఫిషియో. అంటే దాని మీనింగ్ ఏంటి, ఇతను అంటే సెక్రటరీని అపాయింట్ చేసి ఆటోమేటికల్లీ చైర్పర్సన్ ఫర్ ఐఈపిఎఫ్ విల్ ఆల్సో బి అపాయింటెడ్ అని చెప్తున్నాం.
సో దానికి ఆ స్టోరీ చెప్పాడు. ఇప్పుడు చదవండి. వేర్ బై ఎనీ సెంట్రల్ యాక్ట్ ఆర్ రెగ్యులేషన్ a power to appoint a person to fill any office or execute any function is conferred, then unless it is otherwise expressly provided, any such appointment if is made after the commencement of this act may be made either by name or by virtue of office. ఏం చేయమంటున్నాడు? ఐదర్ హీ కెన్ బి డైరెక్ట్లీ అపాయింటెడ్ ఆర్ ఈ ఆఫీస్ ప్రకారం కూడా ఇవ్వచ్చు. అంటే సేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫంక్షన్, ఐఈపీఎఫ్ అనేది వన్ ఆఫ్ ద ఫంక్షన్ అండ్ ఇట్ విల్ హ్యావ్ సమ్ చైర్మన్. ఈ చైర్మన్ ఎలా అపాయింట్ చేయొచ్చు అంట? ఐదర్ యూ కెన్ అపాయింట్ డైరెక్ట్లీ ఆర్ దిస్ పొజిషన్ కెన్ బి ఫిల్డ్ డిపెండింగ్ అపాన్ ద పొజిషన్ ఆఫ్ ద ఎక్స్ ఆఫీషియో. ఎక్స్ ఆఫీషియో అంటే అదర్ అని అర్థం. సో ఈ వేరే ఏదో ఆఫీసర్ని ఫిల్ చేసి ఇది ఫిల్ అవ్వచ్చు. 2 టైప్స్కి మీరు ఎలాగైనా ఫిల్ చేసుకోవచ్చు. అదున్న నెక్స్ట్ పాయింట్. ఇది సెక్షన్ నెంబర్ 15. సో వర్చ్యూ ఆఫ్ ఆఫీస్ అంటే దాని మీనింగ్ ఏంటంటే ఎక్స్ ఆఫీషియో. వర్చ్యూ ఆఫ్ ఆఫీస్ అంటే ఏంటి? సెక్రటరీ అయ్యాడు కాబట్టి చైర్మన్ అయ్యాడు. అంటే ఏంటి? ఎంసీఏకి సెక్రటరీ ఉన్నాడు కాబట్టి ఐఈపీఎఫ్ ఎక్కడ చైర్మన్ అవ్వగలిగాడు. ఇఫ్ హీ ఈజ్ నాట్ ద సెక్రటరీ ఆఫ్ ఎంసీఏ హీ వుడ్ నాట్ బి ద చైర్మన్ ఆఫ్ ఐఈపీఎఫ్ అకౌంట్. దిస్ ఈజ్ సెక్షన్ నెంబర్ 15. జనరల్ క్లాస్ యాక్ట్ లో 15, సెక్షన్ నెంబర్ 15 దగ్గర ఉంది. ఓకే, నెక్స్ట్ పాయింట్. పవర్ టు అపాయింట్ టు ఇంక్లూడ్ పవర్ టు సస్పెండ్ ఆర్ డిస్మిస్. ఏమంటున్నాడు చూడండి. ఇప్పుడు ఇంకోటి సే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో ప్రిన్సిపల్ కమిషనర్ కెన్ అపాయింట్, ఎగ్జాంపుల్ చెప్తాను, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అని ఉందనుకోండి. ప్రిన్సిపల్ కమిషనర్ షల్ అపాయింట్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అని ఉంటే దీని మీనింగ్ ఏంటంటే దిస్ అపాయింట్మెంట్ ఇంక్లూడ్స్ రిమూవల్, సస్పెన్షన్. అంటే ద సేమ్ పర్సన్ విల్ హ్యావ్ ద రిమూవల్ రైట్స్, సస్పెన్షన్ రైట్స్ కూడా ఉంటాయి. However, if express provision is there restricting his right to remove and suspend, అది లేకపోతే it is deemed that he is having some right to remove or suspend. Very very simple. This is section number 16. Section number 16. Now comes to section number 17. Section number 17. అదేంటి? సబ్స్టిట్యూషన్ ఆఫ్ ఫంక్షనరీస్. సబ్స్టిట్యూషన్ ఆఫ్ ఫంక్షనరీస్. ఈ పాయింట్ కూడా చాలా చాలా సింపుల్. ఇది say there is a company RIL which is governed under Companies Act 2013. Companies Act 2013. దీనికి MD రవి, హోల్ టైమ్ డైరెక్టర్ కిరణ్, CEO రవికిరణ్, వీళ్ళు ముగ్గురు వేరే వేరే పర్సన్స్ అనుకోండి. ఇప్పుడు కంపెనీస్ యాక్ట్ లో మనకి ఏం చెప్పారంటే యాజ్ పర్ సెక్షన్ 128 ఇట్ ఈస్ అప్లికబుల్ ఫర్ RIL. ఇప్పుడు ఏమంటున్నాడు? ఇట్ ఈస్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీ పర్టికులర్ రవి కిరణ్ ఆర్ రవికిరణ్. వాళ్ళు ఏం చేస్తారంటే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మస్ట్ బి మెయింటైన్డ్ బై ద రెస్పాన్సిబిలిటీ టు మెయింటైన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఈజ్ విత్ హోల్ టైమ్ డైరెక్టర్, మేనేజింగ్ డైరెక్టర్, CEO అని రాశారంట. అంటే దాని మీనింగ్ ఏంటి? ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ నేమ్స్ దే ఆర్ యూజింగ్ ద ఫంక్షనరీ నేమ్స్. అంటే ఏంటి? MD, హోల్ టైమ్ డైరెక్టర్, CEO అని యూజ్ చేసుకోవచ్చు. అంటే దాని మీనింగ్ ఏంటి? ఇండైరెక్ట్ గా హూఎవర్ ఈస్ దేర్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ MD హీ ఈజ్ రెస్పాన్సిబుల్ టు టేక్ కేర్ ఆఫ్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్. అది నెక్స్ట్ పాయింట్. ఇది ఎవరు చెప్పాలా? ఇది నేను మీకు చెప్పాలా? మళ్ళీ సెక్షన్ నెంబర్ 17. జనరల్ ప్రాసెస్ యాక్ట్లు అన్నీ ఏముంటాయి? జనరల్గా ఉంటాయి. అంటే మనకు తెలిసిన పాయింటే, అదే అక్కడ రాసాడు ఇంకో లాంగ్వేజ్ లో. చూడండి. If any central act or regulation made after the commencement of this act, it shall be sufficient for the purpose of indicating the application of law to every person పేర్లు చెప్పకుండా ఆర్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఫర్ ద టైమింగ్ ఎగ్జిక్యూటింగ్ ద ఫంక్షన్స్ ఆఫ్ అన్ ఆఫీసర్. దాని బదులు ఏం చేయొచ్చు అంట? టు మెన్షన్ ద అఫీషియల్ టైటిల్ ఆఫ్ ద ఆఫీసర్ అట్ ప్రెసెంట్ ఎగ్జిక్యూటింగ్ ద ఫంక్షన్స్. అఫీషియల్ నేమ్ పెట్టుకుంటే చాలంటే ఆ పర్సన్ నేమ్ రాయక్కర్లేదు అని చెప్తున్నాడు. దట్ ఈస్ ద నెక్స్ట్ పాయింట్, సెక్షన్ నెంబర్ 17. నౌ కమ్స్ టు సెక్షన్ నెంబర్ 18. సెక్షన్ నెంబర్ 18. సక్సెసర్ ఒకరి పొజిషన్ లో ఇంకొకరు వచ్చారంట. ఆ కేసు చూస్తున్నాం మనం ఇప్పుడు. అంటే సెక్షన్ నెంబర్ 18. సే దేర్ ఇస్ వన్ పర్సన్ ఇన్ యాజ్ అ చైర్మన్ ఆఫ్ ఐఈపీఎఫ్ అకౌంట్. ఇప్పుడు ఇతని ప్లేస్ లో చైర్మన్ ఎవరంటే సే ఎగ్జాంపుల్ రవి ఇస్ ద చైర్మన్ ఆఫ్ ఐఈపీఎఫ్ అకౌంట్. నౌ ఇతని ప్లేస్ లో రవి రిటైర్ అయిపోయిన తర్వాత ఇన్ ప్లేస్ ఆఫ్ రవి కిరణ్ వచ్చాడు.
అప్పుడు వాట్ ఎవర్ ద ఫంక్షన్స్ ఎంట్రస్టెడ్ టు చైర్మన్ అవన్నీ ఇప్పుడు ఎవరికి వస్తాయి? కిరణ్కి వస్తాయి, సక్సెసర్కి వస్తాయి అని చెప్తున్నాడు. చిన్న ఎగ్జాంపుల్ ఇది. ఓకే, చూడండి. ఇన్ ఎనీ సెంట్రల్ యాక్ట్ ఆర్ రెగ్యులేషన్ మేడ్ ఆఫ్టర్ ద కమెన్స్మెంట్ ఆఫ్ దిస్ యాక్ట్, it shall be sufficient for the purpose of indicating the relation of law to the successor of any functionary or any corporation having perpetual succession to express its relation to the functionary ఏమంటున్నాడు? the law will be applicable to Kiran అని చెప్పకుండా ఏమంటున్నాడంటే కిరణ్ ఈజ్ బౌండ్ టు డూ ద functions entrusted to chairman. అంటే it is talking about chairman, it is not talking about any particular person. This Kiran, who is appointed in place of Ravi, will be entrusted with the functions which are there to chairman of IEPS. And it is talking about functionary authority. Chairman గురించి మాట్లాడుతున్నాం కానీ it is not talking about any particular person. Very very simple. ఓకే, దీనికి ఎక్స్టెన్షన్ ఇంకో పాయింట్ ఉంది, సెక్షన్ నెంబర్ 19. ఈ పాయింట్ ఏమంటుందంటే సే ఒక కంపెనీకి ఆర్ ఏమనుకుందాం, ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీ ఉందంట. ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీలో ప్రిన్సిపల్ కమిషనర్ అని ఒక పర్సన్ ఉన్నాడంట, హైయెస్ట్ అథారిటీ. ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీ ఇతను పెద్ద పొజిషన్. ఇతను సడన్గా ఇతనికి హెల్త్ బాగాలేదు. ప్రిన్సిపల్ కమిషనర్ కిందన కమిషనర్ అని ఉన్నాడంట. కమిషనర్ అంటే ఇతను సబార్డినేట్. ఎవరు? కమిషనర్. సో ప్రిన్సిపల్ కమిషనర్కి హెల్త్ బాగోక ఇతను లీవ్లో వెళ్తే కమిషనర్ విల్ టేక్ చార్జ్ ఇన్ దిస్ ప్లేస్. I think now this commissioner will have to do all the works which are entrusted to principal commissioner even though he is a subordinate. అంటే ఏంటి దీని మీనింగ్? మళ్ళీ ఇతను సబార్డినేటా కాదని నాకు అవసరం లేదు. వాట్ ఎవర్ ద వర్క్ ఎంట్రస్టెడ్ టు దిస్ ప్రిన్సిపల్ కమిషనర్, it is now to be done by the commissioner even though he is a subordinate. అదే నెక్స్ట్ సెక్షన్ నెంబర్ 19. ఎలా ఉంది? ఈజీ ఉంటుంది. అఫీషియల్ చీఫ్స్ అండ్ సబార్డినేట్స్. ఒకసారి అది అలా మీరు చదువుకోండి. ఇప్పుడు దిస్ కమిషనర్ ఇస్ లాఫుల్లీ రీప్లేసింగ్ ద పొజిషన్ ఆఫ్ ప్రిన్సిపల్ కమిషనర్. ఎప్పుడైతే అలా చేశారో వాట్ ఎవర్ ద ఫంక్షన్స్, వాట్ ఎవర్ ద రైట్స్ విచ్ ఆర్ దేర్ టు ప్రిన్సిపల్ కమిషనర్ విల్ బి దేర్ టు కమిషనర్ ఇట్ సెల్ఫ్ ఈవెన్ దో ఈజ్ అ subordinate, because he is now occupying the position of the principal commissioner. This is section number 19. Section 20. Construction of notifications etc. used under enactments. Where ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? సెక్షన్ నెంబర్ 20 కేర్ఫుల్గా ఉండండి, చిన్న డిఫరెన్స్ ఉంటాయి, చూద్దాం. వేర్ బై ఎనీ సెంట్రల్ యాక్ట్ ఆర్ రెగ్యులేషన్ ఏ పవర్ టు ఇష్యూ ఎనీ నోటిఫికేషన్ ఆర్డర్ స్కీమ్. ఏమంటున్నాడు? కొన్ని వర్డ్స్ రాస్తున్నాను చూడండి. సెంట్రల్ యాక్ట్ ఆర్ రెగ్యులేషన్ ఇందులో ఏవో కొన్ని పవర్స్ ఉన్నాయంట. టు ఇష్యూ ఎనీ నోటిఫికేషన్, తర్వాత ఆర్డర్, తర్వాత స్కీమ్, తర్వాత రూల్, తర్వాత ఫార్మ్, తర్వాత bylaws. So there are certain provisions giving power to there are some provisions in the central act or regulation giving power to issue notification. Say income tax act, it has given some power to notify. ఎవరికి ఇచ్చిందంటే నోటిఫికేషన్ ఇష్యూ చేసే పవర్ CBDT అనే దానికి ఇచ్చిందంట. CBDT. No, income tax act is giving power to CBDT to issue notifications in regard to income tax act. ఇది మనకు తెలిసిందే కదా ఎలా ఉంటే. దీని కంటిన్యూషన్ చదవండి. Then expressions used in the notification, order, scheme, rule, form or bylaw. So ఈ నోటిఫికేషన్లో వాట్ ఎవర్ ద లాంగ్వేజ్ is used, language used in this particular notification, order, scheme, ఈ లాంగ్వేజ్ it shall be interpreted
యాజ్ వి ఇంటర్ప్రిటెడ్ ఇన్ ద యాక్ట్. అది చెప్తున్నాను అనమాట. ద లాంగ్వేజ్ వీ నీడ్ టు ఇంటర్ప్రిట్, ద లాంగ్వేజ్ విచ్ ఈస్ దేర్ ఇన్ ద నోటిఫికేషన్, ఆర్డర్, స్కీమ్, రూల్, ఫార్మ్, బైలా, అందులో ఉన్న లాంగ్వేజ్ ఎలా ఇంటర్ప్రిట్ చేయాలంట, యాజ్ ఇఫ్ వీఆర్ ఇంటర్ప్రిటింగ్ ద సెంట్రల్ యాక్ట్ ఆర్ రెగ్యులేషన్. ఓకే, ఐ హోప్ యూర్ ఆల్ గెటింగ్ ద పాయింట్. చూడండి అక్కడ ఏముందో. If it is made after the commencement of this act, unless there is anything repugnant, it have the respective meaning as in the act or regulation conferring the power. అంటే దీని మీనింగ్ ఏంటి? There are few definitions which are there in central act. అంటే there are some definitions. Say person definition is different in income tax act, is different in GST act. రెండు పర్సన్స్ డెఫినేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు now we are talking about the notification issued by CBDT. In that language they used some word called person. So ఈ person definition మనం ఎక్కడి నుంచి తీసుకోవాలంటే, we need to take the definition of person from central act. ఏది? income tax act. In case this notification is issued by CBIC, Central Board for Indirect Taxes and Customs, అప్పుడు ఈ పర్సన్ డెఫినేషన్ ఎలా తీసుకోవాలి? ద మెయిన్ యాక్ట్ ఏమవుతుంది? CGST అవుతుంది. CGSTలో పర్సన్ డెఫినేషన్ తీసుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు నేను ఏం చెప్తాను, ద లాంగ్వేజ్ విచ్ ఈస్ యూజ్ ఇన్ ద నోటిఫికేషన్, ఆర్డర్, స్కీమ్, రూల్, ఫార్మ్, బైలా, ఆ లాంగ్వేజ్ని ఎలా ఇంటర్ప్రిట్ చేసుకోవాలంటే, యాజ్ ఇఫ్ వీఆర్ ఇంటర్ప్రిటింగ్ సెంట్రల్ యాక్ట్ ఫ్రమ్ వేర్ దిస్ నోటిఫికేషన్ హ్యాస్ బీన్ ఇష్యూడ్, deriving the power. This is section number 20. Okay, next, the power to issue to include power to add, amend, vary, resign notification, ఆర్డర్స్, రూల్స్ ఆర్ బైలాస్. ఈ పాయింట్ కూడా సింపుల్. సెక్షన్ నెంబర్ 21. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మనం? సెక్షన్ నెంబర్ 21. ఇదేమంటున్నాడు చూద్దాం. సెక్షన్ నెంబర్ 21లో ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు సిబిడిటీకి ఏమి ఇచ్చాం? సిబిడిటీ షల్ హ్యావ్ ద పవర్ టు ఇష్యూ నోటిఫికేషన్. ఇదే కదా అనుకున్నాం మనం. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, సిబిడిటీ ఈజ్ హ్యావింగ్ ద పవర్ టు ఇష్యూ ద నోటిఫికేషన్. ఓకే, దిస్ పవర్ టు ఇష్యూ ఇంక్లూడ్స్ power to amend, power to vary, power to resign. అంటే దీని మీనింగ్ ఇష్యూ చేసిందే మళ్ళీ రిజైన్ చేద్దాం అనుకుంటున్నారు, క్యాన్సిల్ చేద్దాం అనుకుంటున్నారు. సో దిస్ ఇష్యూ విల్ ఇంక్లూడ్ ద పవర్ టు amend, vary, resign unless there is a different intention appears to be. అదో ఉందా? దిస్ ఈస్ సెక్షన్ నెంబర్ 21. చూడండి అక్కడ సెక్షన్ నెంబర్ 21లో ఏముంది. ఓకే, నెక్స్ట్ సెక్షన్ నెంబర్ 22. దీని మీనింగ్ ఏంటో చూద్దాం. దీనికి ఆల్రెడీ నేను ఒకసారి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పేశాను. ఏం ఎగ్జాంపుల్ చెప్పాను? 2013 ఉంది. 2013లో సెక్షన్ 132 అనే సెక్షన్ ఉంది. NFRA, నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ. అంటే సెంట్రల్ గవర్నమెంట్ షల్ హ్యావ్ ద పవర్ టు ఫార్మ్ NFRA అని చెప్పి ఎక్కడ ఉందంట? సెక్షన్ 132 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 2013లో ఉందంట. హౌఎవర్ దిస్ సెక్షన్ ఈజ్ నాట్ ఎనాక్టెడ్ టిల్ 2018 వచ్చినంత వరకు ఈ సెక్షన్ ఎనాక్ట్ అవ్వలేదు, ఈవెన్ దో ఇట్ ఈస్ దేర్ ఇన్ 2013. అంటే దాని మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ పాస్డ్ 2013లో దిస్ 132 ఇస్ పాస్డ్, బట్ ఇట్ ఈస్ నాట్ ఎనాక్టెడ్ టిల్ 2018. వీళ్ళు ఏమంటారంటే, దిస్ 132 ఈవెన్ ఇట్ ఈస్ దేర్ ఇన్ 2013, బట్ ఇట్ షిల్ హ్యావ్ ఇట్స్ ఎఫెక్ట్ ఓన్లీ ఆఫ్టర్ ఇట్ ఈస్ బీన్ ఎనాక్టెడ్ ఇన్ 2018. అంటే దీని మీనింగ్ ఏంటి? ఫ్రమ్ 2018 ఓన్లీ వీ నీడ్ టు టేక్ ద లిటరల్ మీనింగ్, ఆర్ యూ నీడ్ టు టేక్ ద provisions which are there in section number 132. So in 2016 there is no relevance of section number 132. అది చెప్తున్నాడు అన్నమాట. అంటే దాని మీనింగ్ ఏంటి? An act is passed in 2013 and there are few provisions in that 2013, and these provisions can be enacted or shall have its effect only after they are enacted by notification. Only after they are enacted. అదొంది ఏమంటున్నాడు 2013లో ఏవో 4 పెట్టాడంట, ఏవో 4 ప్రొవిజన్స్ ఏవో ఉన్నాయంట.
ఈ ప్రొవిజన్స్ 2013లో ఉన్నాయి కానీ ఇట్ ఈస్ నాట్ ఎనాక్టెడ్. ఇప్పుడు వీళ్ళు ఏమన్నారంటే ఇట్ ఈస్ ఎనాక్టెడ్ ఇన్ 2018. ఎగ్జాంపుల్ ఏమన్నా 132. Now this 132 will not have any effect in the period between this act date and enactment date. ఈ మధ్యలో it will not have any effect. ఇది సెక్షన్ నెంబర్ 22. అక్కడ మీరు రాసుకోండి, ఏమని రాస్తారు ఎగ్జాంపుల్ అని రాసుకోండి. యాజ్ పర్ సెక్షన్ 132 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 2013. సెక్షన్ 132 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 2013 confers a power to central government to constitute NFRA. NFRA పెట్టడానికి రైట్ ఎవరికి ఇచ్చారు? CG, సెంట్రల్ గవర్నమెంట్. And central government in exercising the power enacted section 132 in May 2018. In 2018. So the provisions of section number 132 will not have any effect after the act is passed, but before the provisions are enacted and before the provisions are enacted in 2013. మధ్యలో ఉన్న period it shall not have any effect. This is section number 22. Section number 22. ఇంకొక 5 or 6 sections ఉన్నాయి. We'll wind up the session here. In the next class we'll start with remaining sections up to section 30 ఉన్నాయి. ఇంకొక 5 or 6 sections ఉన్నాయి. Once ఈ sections అయిపోతే we'll close General Clauses Act.